మరోసారి తుపాకుల మోతమోగుతోంది. ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈసారి ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులను హతమార్చారు పోలీసులు. 12 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మరికొందరు కీలక మావోయిస్టులున్నారని వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకరంగా దాడులు కొనసాగాయి. సిఆర్పిఎఫ్, జిల్లా ఫోర్స్, కోబ్రా, ఒడిశా ఎస్ఓజీ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో 14 మంది హతమైనట్టు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో కోబ్రా దళానికి చెందిన సైనికులు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గతంలో కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన బస్తర్ జిల్లాలో ఒకే రోజు 12 మందిని హతమార్చారు పోలీసులు. అయితే ఈసారి 14 మంది మావోయిస్టులు. గతంలో కూడా ఇదే మాదిరిగా 27 మందిని హైయెస్ట్ ఇప్పటివరకు ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్ట్ సంఖ్య 27గా ఉంది. అయితే ఇప్పటివరకు సుమారుగా వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. 2-3 నెలల నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో అడవిని మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు పోలీసులు. కోబ్రా సిబ్బంది ఎప్పటికప్పుడు కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ఆచూకీ వెతికి మరి వారిని హతమార్చే పనిలో ఉన్నారు. మన మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 10 నుంచి 15 మంది మావోయిస్టులని జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానించింది. వారంతా కూడా చేరిపోయారు. అందరికి కూడా అనుకునే రీతిగానే కొంత ఆర్థిక సహాయంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి మావోయిస్టుల మృతికి సంబంధించిన వార్త చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో జరిగింది ఈ ఘటన. 14 మంది మావోయిస్టులను హతమార్చారు పోలీసులు. ఒకే దగ్గర 14 మందికి సంబంధించి ఆ మరణం తర్వాత 12 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మృతుల్లో మరికొందరు కీలక మావోయిస్టులను కూడా వార్తలు వస్తున్నాయి. ఒకసారి పోలీసులు విడుదల చేశారు, అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. 14 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ జాయింట్ ఆపరేషన్ విత్ ఛత్తీస్గఢ్ ఇన్ అన్ ఈఓఎఫ్ ఎర్లీ మార్నింగ్ అట్ 5 AM అంటూ కూడా తెలుస్తోంది. ఉదయాన్నే తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఈ యొక్క దారుణమైనటువంటి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అటు 14 మంది మావోయిస్టులను హతమార్చామని చెప్పి పోలీసులు అధికారికంగా ఒక మీడియా నోట్ విడుదల చేశారు. ఇట్ మే బి రీకాల్ దట్ సిన్స్ నైట్, నిన్న రాత్రి నుంచి కూడా జనవరి 19వ తేదీ నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్ జరుగుతోంది. మాకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకి అక్కడ కొన్ని పెద్ద సంఖ్యలోనే కులర్గైట్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర పెద్ద మొత్తంలో ఇక్కడ మావోయిస్ట్ ఉన్నట్టుగా మాకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారితంగా మేము నువపాడ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి, ఒడిశా దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఛత్తీస్గఢ్, అంటే ఇది ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్, సిఓబి అని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒరిస్సా దగ్గర నుంచి ఒక నువపాడ అనే జిల్లా నుంచి 5 కిలోమీటర్ల ప్రాంతంలో దూరంలో వీరంతా కూడా ఉన్నట్టుగా పోలీసులకు పక్కాగా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందింది. వెంటనే జాయింట్ ఆపరేషన్ ద్వారా ఒడిశాకు సంబంధించి పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇది 19వ తేదీన ఈ ఆపరేషన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగింది. దీంతో ఈ రోజు ఉదయాన్నే 14 మందిని మట్టు పెట్టామంటూ పోలీసులు చెప్తున్నారు. 2 Maoist cadres women were neutralized in the operation. Large quantity of firearms, ammunition and IEDs including 1 SLR was recovered by the security forces. 20వ తేదీనే ఇద్దరు న్యూట్రలైజ్ చేశాం, ఇద్దరు మావోయిస్ట్ మహిళల్ని న్యూట్రలైజ్ చేశాం. వారి నుంచి మేము చాలా పెద్ద మొత్తంలో ఒక SLRని, ఇతర మందు సామాగ్రిని, గన్స్ని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇన్ కాంట్రిబ్యూషన్ టు ద అబోవ్, ఇన్ ద ఆన్ గోయింగ్ ఆపరేషన్ 12 more Maoists have been killed during the night. అదే రోజు రాత్రి సుమారుగా 12 మంది మావోయిస్టులను హతమార్చామని చెప్పుకొచ్చారు. ఇక మ్యాసివ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో 12 మంది మావోయిస్టులు హతమార్చారు. ఇక్కడ చాలా క్లియర్గా చూస్తే కనుక ఇన్ ఇయర్స్ 2024లో ఇదే సంఘటనలో ఇటువంటి విధంగానే 6 మావోయిస్టులను హతమార్చాము, 8 మంది అరెస్ట్ చేశాము, 24 మంది సరెండర్ అయిపోయారు. సో ఇప్పుడు టిల్ డేట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అక్కడ ఆ రీజియన్లో ఆ సంబంధించిన ప్రాంతంలో ఇంకా కూడా సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఆ ఆపరేషన్లో సుమారుగా ఈరోజు 14 మందిని హతమార్చామని చెప్పారు. 2024లో 6 మావోయిస్టులను హతమారిస్తే 8 మంది అరెస్ట్ చేస్తే 24 మందిని సరెండర్ చేశాము. సో ఇప్పటి వరకు 2025 నుంచి ఇప్పటి వరకు, అంటే కేవలం 2025 జనవరి 1 నుంచి కేవలం 2025 జనవరి 21 రోజుల్లో మాత్రమే 14 మందిని చంపేశామంటూ కూడా ఒక మీడియా సమావేశాన్ని, మీడియా నోట్ని పోలీసులు విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్,
ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ లో పెద్ద మొత్తంలో ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. మొన్నటికి మనం చూసాం, సుమారుగా 12 మంది మావోయిస్టులు హతమార్చారు. తాజాగా ఆ ఘటన మరొక ముందే రెండు మూడు రోజుల వ్యవధిలోనే మరొకసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుని ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లో జాయింట్ ఆపరేషన్ జరిగింది. ప్రజెంట్ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందా? ఇంకెవరైనా గుర్తించారా? ప్రజెంట్ ఆ మృతులు ఎవరైనా చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారా ఆ మావోయిస్టుల్లో? ఎస్ మనోజ్, దండకారణ్యం వ్యాప్తంగా దాదాపు పూర్తి స్థాయిలో ఏదో ఒక రోజు ఏదో ఒక గంట పాటైనా సరే ఖచ్చితంగా కాల్పులు అయితే కొనసాగుతున్న పరిస్థితుంది. తాజాగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ లో కూడా చాలా పెద్ద ఎత్తున భీకర కాల్పులు మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగినట్లు మనకు సమాచారం ఉంది. 19వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన అంశంలో భద్రతా బలగాల నుంచి అందుతున్నటువంటి తాజా సమాచారం మేరకు మొత్తం 14 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు మనకు చాలా కీలకమైనటువంటి సమాచారం అయితే అంటుంది. అందులో చాలా కీలక సూత్రధారి పాత్ర అంటే మావోయిస్ట్ కింగ్ పిన్ గా ఉన్నటువంటి ఏపీ ఒడిశా బోర్డర్ కి సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా హతమైనట్లు మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా గత కొద్దిసేపు క్రితం ఒరిస్సా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అధికార బృందం కూడా విడుదల చేసింది. ఏదేమైనప్పటికీ చాలా భీకరమైనటువంటి కాల్పులు 19వ తేదీ నుంచి అటు గత కొద్దిసేపటి క్రితం కూడా జరిగాయి. ఇదే ప్రాంగణంలో అంటే ప్రస్తుతం జరిగినటువంటి గరియాబాద్ మణిపూర్ పోలీస్ జరిగినటువంటి కాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. సరిగ్గా నిన్న రాత్రి ఇదే ప్రదేశంలో ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. అయితే అటు మావోయిస్టులు ఆ మృతదేహాల కోసమే వచ్చారా లేదంటే పథకం ప్రకారం సెక్యూరిటీ ఫోర్సెస్ వేసినటువంటి అంబుష్ లో చిక్కుకున్నారనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. మొత్తంగా 14 మంది మావోయిస్టులను ఇప్పటికే మట్టుబెట్టినట్టు సమాచారం అవుతుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భీకర కాల్పులు నడకల్లో జరుగుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులకు ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను ఏరివేస్తామని చెప్తూ వస్తుంది. సో ఆ డెడ్ లైన్ కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ భీకరమైనటువంటి కాల్పులు అయితే జరుగుతున్నాయి. మరోవైపు సైనిక శిబిరాలను కూడా కేంద్ర హోంశాఖ పెంచుతూ పోతుంది. కేంద్ర పారామిలిటరీ బలగాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో నుండి డిఆర్జీ ఫైటర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కుంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. గరియాబాద్ జిల్లా మణిపూర్ పోలీస్ పరిధిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఫోర్స్ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. కోబ్రా బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు కూడా, కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో అయితే పాల్గొన్నట్టు తెలిసింది. చాలా అతిపెద్ద విజయం అని చెప్పుకోవాలి. ఈ ఏడాది జనవరి నెలలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ గా ప్రస్తుతం భద్రతా బలగాలు ఈ అంశాన్ని ఉటంకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనోజ్. రైట్ ఉదయ్, ప్రెసెంట్ ఈ రోజు మరణించిన వారిలో ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏమైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? ఎస్, ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సంబంధించినటువంటి కీలక నేత చలపతి ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ లో హతమైనట్లు మనకు ప్రస్తుతం భద్రతా బలగాల అయితే సమాచారం అందుతుంది. ఇదే గినక నిజమైతే ఖచ్చితంగా ఇది మావోయిస్టులకు అతి పెద్ద భారీ నష్టాన్ని అయితే కలిగించిందని చెప్పుకోవాలి. ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ లో కూడా చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ కింగ్ పిన్స్ కావచ్చు, కీలక నేతలు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. ఒకవేళ చలపతి మాత్రం మరణానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం భద్రతా బలగాలు చదువుతున్నటువంటి నిగూఢ సమాచారం ప్రకారం చలపతిని ఇప్పటికే హతం చేసినట్లు ప్రస్తుతం ఎన్కౌంటర్ కాల్పుల్లో ఈ రోజు ఎన్కౌంటర్ కి సంబంధించి ఎటువంటి విశ్వసనీయ సమాచారం అనేది ఇంటెలిజెన్స్ ద్వారా వారికి ఎటువంటి సమాచారం అని అంటే ఏదైనా ప్లాన్ చేయబోతున్నారా? వీళ్ళంతా కూడా ఏం చేయబోతున్నారా అంటే వారి దగ్గర ఉన్నటువంటి సామాగ్రి ఇతర చూస్తే కూడా డెఫినెట్ గా పోలీసులకు అంచనాకు వచ్చి ఉంటారు. అంటే దేనికైనా స్కెచ్ వేసారా లేదంటే దేని గురించి అయినా ప్లాన్ చేయబోతున్నారా మావోయిస్టులు? మనోజ్, సాధారణంగా ఛత్తీస్గఢ్ లో బస్తర్ రేంజ్ మొత్తం కూడా ఎక్కువగా మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా సుక్మా, బీజాపూర్, దంతెవాడ, కొండగావ్, కాంకేర్ ఇటువంటి జిల్లాల్లో ఎక్కువగా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. గరియాబాద్ అనేది ఛత్తీస్గఢ్ కు, ఒడిశాకు సరిహద్దు అటవీ ప్రాంతంగా ఉంటుంది. అక్కడ మణిపూర్ పోలీస్ స్టేషన్ లో అడపాదడప మాత్రమే మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. కానీ ఒకవైపు బస్తర్ రేంజ్ పరిధిలో విస్తృతంగా సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ జరగడం, అక్కడ సైనిక శిబిరాల సంఖ్య పెంచడం, మరోవైపు మావోయిస్టు కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నంలో భద్రతా బలగాలు విజయం సాధించడంతో మావోయిస్టులు కూడా ఇతర ప్రాంతాలకు కొంత పూర్తిగా వాళ్ళ డెన్స్ ను మార్చుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గరియాబాద్ లో కూడా మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నటువంటి ముందస్తు సమాచారంతో ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. భద్రతా బలగాలు కూడా చాలా సక్సెస్ అయ్యాయి. ఈ ఆపరేషన్ నిర్వహించడంలో కూడా పూర్తి స్థాయిలో సఫలీకృతమయ్యాయని చెప్పుకోవచ్చు. సరిగ్గా నిన్న రాత్రి కూడా గరియాబాద్ జిల్లాలోని మణిపూర్ పోలీస్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ కేవలం
ఇద్దరు మావోయిస్టులు మాత్రమే మృతి చెందారు. ఒక జవాన్ కు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. వెంటనే ఆ జవాన్ ని రాయపూర్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ సదరు మావోయిస్టులు మృతి చెందినటువంటి మావోయిస్టు మృతదేహాల కోసమే ఇతర ఒక ప్లాటూన్ కావచ్చు, బలగాలు కావచ్చు వచ్చాయా, వారిని అంబుష్ వేసి భద్రతా బలగాలు మట్టు పెట్టాయా అనేది ఇంకొక క్లారిటీ రావాల్సింది. ఈ ఆపరేషన్ కొనసాగుతుందా లేకపోతే ఇక్కడితో ఆపరేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టారా, లేకపోతే ఎంతమంది అక్కడ ఉన్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎస్ ఇంకా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాల నుంచి మనకి సమాచారం అయితే అవుతుంది. ఒక 5గురు మావోయిస్టులను మృతదేహాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి కూడా కావచ్చు, ఆ పేలుడు పదార్థాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అవుతుంది. సర్చింగ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ, ఈ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, అసలు ఇన్పుట్స్ ఏ విధంగా వచ్చాయి, ఎంతమంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారనే అంశంపై ఒక క్లారిటీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం ఉంది. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తం మీద ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో ఈరోజు సుమారుగా 12 మందిని హతమార్చారు పోలీసులు. సో ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోని, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తోని జనవరి 19న ఈ ఆపరేషన్ ప్రారంభిస్తే జనవరి 19 నుంచి చూడొచ్చు ఇక్కడ 14 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ జాయింట్ ఆపరేషన్. ఆ లెటర్ కేవలం ఏకంగా పోలీసులు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ అది. 14 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ జాయింట్ ఆపరేషన్ అంటూ కనబడుతోంది. ఆ లెటర్ పోలీసు విడుదల చేసింది. 19వ తేదీన ఈ జాయింట్ ఆపరేషన్ ని ప్రారంభించారు పోలీసులు. పక్కా ఇన్ఫర్మేషన్ తోని నువపాడా అనేటువంటి జిల్లా, అది ఛత్తీస్గఢ్ సమీపంలో నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన జిల్లా. ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్లో ఒక 5 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతంగా ఉంటుంది. సో ఆ అటవీలో కలైర్ఘట్ అనేటువంటి ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చాలా పెద్ద మొత్తంలో మావోయిస్టున్నట్టుగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా సిఆర్పిఎఫ్ పోలీసులు, ఒరిస్సా పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో అక్కడికి చేరుకొని 20వ తేదీన ఇద్దరు మహిళా కామ్రేడ్స్ని, అంటే మహిళా మావోయిస్టులని పట్టుకొని వారి నుంచి చాలా పెద్ద మొత్తంలో వెపన్స్ స్వాధీనం చేస్తున్నారు. మనకు కనబడుతున్నది ఒక ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక వెపన్, అదొక బాంబ్కి క్రియేట్ చేసినటువంటి మిసైల్ అది. అటువంటి పదార్థం, మందు పదార్థం అది. సో ఆ మందు పదార్థాల గన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటివన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే సాయంత్రానికల్లా వారి